జై బాబో జై జై బాబో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన కాదు వాయిస్ ఇచ్చిన ముఫాసా ద లయన్ కింగ్ అనే మూవీకి అయితే వెళ్తున్నాను భయ్య. లేట్ గా వచ్చానని మా ఫ్రెండ్ ఫీల్ అయ్యాడు. ఇంటర్వెల్ లో పాప్కార్న్ కొనిస్తానని చెప్పాను, కూల్ అయిపోయాడు. జస్ట్ మహేష్ బాబు గారు వాయిస్ ఇచ్చినందుకే థియేటర్ లో దద్దరిల్లిపోయాయి భయ్య. నేను కూడా మహేష్ బాబు గారు వాయిస్ కోసమే వెళ్తున్నాను లేండి. బిజినెస్ మ్యాన్, అతడు, పోకిరి, కలేజా ఇవన్నీ నా ఫేవరెట్ మూవీస్. మీ ఫేవరెట్ ఏదో చెప్పండి. మా బల్లార్లో ఉన్న SLN మాల్ కి అయితే వచ్చేసాం భయ్య. తక్కువని బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోయాం. 2019 లో వచ్చిన ద లయన్ కింగ్ అనే మూవీకి ప్రీక్వెల్ భయ్య. ఇది సింబా వాళ్ళ తాతగారు ముఫాసా, ఆయన స్టోరీయే ఈ సినిమా. తెలుగులో ఇంత క్రేజ్ రావడానికి మహేష్ బాబు గారు వాయిస్ భయ్య కారణం. జస్ట్ వాయిస్ కే ఇంత క్రేజ్ అంటే ఇంకా రాజమౌళి గారి సినిమా వస్తే ఇంకేమవుతుందో. టికెట్లు అయితే తీసుకున్నాం భయ్య, 3D లో చూడబోతున్నాం. ఇంకా మా ఫ్రెండ్ గడ్ అయితే పోస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ కోతి నేనే అని చెప్పాడు భయ్య. నాకు కూడా నిజమే అనిపించింది. నాకు యానిమేషన్ మూవీస్ అంటే చాలా ఇష్టం భయ్య. రీసెంట్ గా ద వైల్డ్ రోబోట్ అనే మూవీ చూశాను, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా థియేటర్ లోపలికి అయితే అడుగు పెట్టేశాము. వాళ్ళు మా చేతుల్లో 3D గ్లాసులు పెట్టేశారు. అవును, ఇంతకీ మీరు ఎప్పుడైనా 3D లో మూవీ చూసారా? ఇంతకీ ఏ మూవీ చూసారు కమెంట్ లో చెప్పండి చూద్దాం. ఫైనల్ గా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది భయ్య. మహేష్ బాబు గారి వాయిస్ మామూలుగా లేదు. ఆయన వాయిస్ లో ఉండే ఇంటెన్సిటీ సూపర్ అసలు. ఈ చల్లని గాలి మా ఇంటి జ్ఞాపకాలని గుర్తు చేసినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ అయితే వచ్చేసింది. మా ఫ్రెండ్ కి పాప్కార్న్ కొనిచ్చాను భయ్య. పిల్లల్ని ఆడించే ఆయమ్మలు అనుకున్నావా? దీని గురించి మనం డిస్కస్ చేయాలి బొమ్మా. పిల్లలంటే పరమ సిరాకున. బ్రహ్మానందం గారు, ఆలీ గారు వాయిస్ అయితే నా ఫేవరెట్. నా ఊపిరే మీ ఊపిరి, మీ పోరాటమే నా పోరాటం. శత్రువుకి నేను తలంచను, చావుని మీ దగ్గరకు రానివ్వను.